ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారానికి 10 ఏళ్లు దూరమైతే వరుసగా 2 పర్యాయాలు అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో దయనీయంగా మారిపోయిన సంగతి తెలిసిందే. గడిచిన శాసనసభ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే కాలక్రమేణా ఆ సంతోషం కూడా కేసీఆర్ సార్కి లేకుండా చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ నేతల కోసం గాంధీ భవన్ తలుపులు తెరిచారనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఆ చర్చను నిజం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల ఒకేసారి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వరలో మరో 6 ఎమ్మెల్యేలు జంపవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా జీరోకి పరిమితమైపోయింది. ఈ సమయంలో హరీష్ రావు సైతం బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో బీజేపీలో హరీష్ చేరికపై ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన వేళ బీజేపీతో దోస్తీకి బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కేటీఆర్, హరీష్లు ఢిల్లీలో అదే పనిగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ కలయికకు దక్షిణాదిలోని బీజేపీ కీలక నేతలు అడ్డు తగులుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో దోస్తీకి బీజేపీ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో తన దారి తాను చూసుకుని తాను మాత్రం బీజేపీలో చేరిపోయే ఆలోచనలో హరీష్ రావు ఉన్నారని, ప్రస్తుతం ఆ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారని, ఈ మేరకు హస్తినాలో కాషాయ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీలో హరీష్ చేరికపై తెలంగాణలో ఆ పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్ స్పందించారు. ఇందులో భాగంగా బీజేపీలో చేరే విషయంపై హరీష్ ఆలోచన చేస్తుండవచ్చని, ఈ మేరకు అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, అయితే ఈ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ కమెంట్ చేయలేనని ఈటెల వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.